తెలుసుకుంటే మహిళా రైతులందరూ ఉదయం 4 గంటలకు మొహం కడుక్కోకుండా వచ్చి నిలబడుతుంది కదా, పొద్దున 4 గంటలకు 3 గంటలకు వచ్చి కాలకృత్యాలు తీసుకోకుండా రోడ్ల మీద నిలబడే పరిస్థితి తెచ్చిండ్రు. రాష్ట్రం అంతా రైతులని రోడ్ల మీద తెచ్చిండ్రు. ఇదేం పద్ధతి అండి? నాకు అర్థం కాదు. ఇప్పుడు మీరు ఇస్తారా ఇలా యూరియా? అసలు ఏది మీ ప్లానింగ్ ఏంది? ఎప్పుడు ఇస్తారు యూరియా? మనం డైలీ కూడా ఎంతవరకు యూరియా ఇచ్చాము అండ్ ఏ జిల్లాకి ఎప్పుడైతే కాదండి. సరే, మీరు యూరియా ఇచ్చినట్టు మీరు ఇస్తే ఇక్కడ బుక్కుతారా? యూరియా బుక్కేదా? యూరియా తినేదా? మీరు సరిపోయినంత యూరియా ఇచ్చిన తర్వాత లైన్లు ఎందుకుంటాయి? లైన్లు ఎందుకుంటారు? పొద్దుగాల 3 గంటలకు లేచి నిద్ర లేవగానే యూరియా కోసం రావాల్సిన పరిస్థితి ఏంది? వినాయక నిమజ్జనం నాడు కూడా నిలబడ్డారు. I dealt with the agriculture department during the last 2 months. యూరియా ఇవ్వదు ఎందుకు కొడుతున్నారు రైతులు? 9.8 lakhs అంటే 9.80 lakhs allotted. And ఆ సప్లై ప్లాన్ ప్రకారంగా ఏప్రిల్ టు ఆల్మోస్ట్ ఆగస్ట్ ఎండింగ్ కల్లా అయిపోవాలి. సార్ ఎస్ సార్ దట్ ఇస్ స్మాల్ సబ్మిషన్ సార్. మనం ఆల్రెడీ సబ్మిట్ చేసాం. 3 లక్షల పైచలకు మెట్రిక్ టన్ల ఎందుకు మనకు మైనస్ ఎందుకు కొరత వస్తుంది? రీజన్ ఏంటంటే సార్ మనకి ఏప్రిల్ లో నుంచి కూడా వాళ్ళు ఇచ్చిన సప్లై ప్లాన్ ప్రకారం మనకి మెయిన్ రీజన్ ఏంటంటే మనకి ఇంపోర్టెడ్ అరే, ఏ రాష్ట్రంలో కొరత లేదండి, ఒక తెలంగాణలో ఉంది. మరి మిగతా రాష్ట్రాల్లో ఇబ్బంది ఉండాలి. ఆంధ్రప్రదేశ్ లో లేదు, ఒరిస్సాలో లేదు, కర్ణాటకలో లేదు, ఎక్కడ